హాయ్ గైస్, నాగశౌర్య గారిది బ్యాడ్ బాయ్ కార్తిక్ సినిమా చూసాను భయ్య. ప్యాక్డ్ ఎంటీ చైర్స్ తో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసాను భయ్య. నేను నాగశౌర్య గారు చాలా డిస్ఇంట్రెస్టెడ్ గా కనిపించారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. ఈ మూవీ మళ్ళీ ప్రూవ్ చేసింది భయ్య, బ్యాడ్ మూవీస్ పట్ల నా టాలరెన్స్ లెవెల్ చాలా తక్కువ ఉందని. గేమ్ షోస్ లో ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ అని ఉంటుంది భయ్య, అలా ఫాస్టెస్ట్ ఎగ్జిట్ ఫస్ట్ అని పెడితే ఈ థియేటర్ నుంచి ఫాస్టెస్ట్ ఎగ్జిట్ నాదే ఉంటుంది భయ్య. కానీ మొత్తం సినిమా చూడాలి, నాకేమనిపించింది మొత్తం చూసాకే చెప్పాలని సినిమా రోలింగ్ టైటిల్స్ అయ్యే వరకు కూర్చున్నాను భయ్య. బ్యాడ్ బాయ్ కార్తిక్ ఒక రొటీన్ అవుట్డేటెడ్ టెంప్లెట్ మూవీ భయ్య. టెంప్లెట్ మాస్ మసాలా మూవీస్ లో ఏముంటుంది, హీరో ఇంట్రొడక్షన్ ఉంటుంది, ఫైట్లు ఉంటాయి, సంబంధం లేకుండా సాంగ్లు వస్తూ ఉంటాయి, అన్నెసెసరీ హీరోయిన్ ట్రాక్ ఉంటుంది, అండ్ ఎప్పుడో అవుట్డేట్ అయిపోయిన ఫ్యాక్షనిజం కూడా ఉంది సినిమాలో. హీరోకి ఒక హక్కు ఉంటుంది, ఆమెను ప్రొటెక్ట్ చేయాలి, ఆ యాంగిల్ కూడా ఉంది. ఎన్ని సినిమాల్లో చూడలేదు ఆ యాంగిల్. ఈ సినిమాలో సాంగ్స్ ఉన్నాయి భయ్య, కట్ చేస్తే వచ్చేస్తుంటే. హారీస్ జయరాజ్ గారు మ్యూజిక్, వర్స్ట్ సాంగ్స్. అండ్ ఈ సినిమాలో కాస్టింగ్ కూడా భారీ లెవెల్లో ఉంది. సముద్రకని గారు ఉన్నారు, పెద్ద నరేష్ గారు ఉన్నారు, సాయి కుమార్ గారు కూడా ఉన్నారు. పెద్ద కాస్టింగ్ ఉన్న ఈ సినిమాకి పెద్దగా ఏమి హెల్ప్ అవ్వలేదని చెప్పాలి. ఇంకా అఖండ 2 అవును సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ ఉంటారు కదా, ఆమె ఈటీవీలో ఒక టీవీ షో కూడా వస్తుంటుంది, దాంట్లో జడ్జ్ గా కూడా ఉన్నారు, ఆమె కూడా ఉన్నారు భయ్య ఈ సినిమాలో. విలన్ వాళ్ళ వైఫ్ టిపికల్ వరలక్ష్మి శరత్ కుమార్ గారి క్యారెక్టర్లు ఉంటాయి కదా, గోపీచంద్ మల్లేని సినిమాల్లో ఆ టైప్ క్యారెక్టర్. నేను డైరెక్షన్ సూపర్విజన్ అనే క్రెడిట్ చూసినప్పుడే ఏంటి ఇలాంటి క్రెడిట్ కూడా ఉంటుందా సినిమాల్లో అని అనుకునేవాడిని. కానీ బ్యాడ్ బాయ్ కార్తిక్ సినిమాలో కొత్త క్రెడిట్ కాయిన్ చేశారు భయ్య, అదే పోస్ట్ డైరెక్షన్. డైరెక్టర్ సపరేట్ ఉన్నాడు, పోస్ట్ డైరెక్టర్ వేరే వాళ్ళు ఉన్నారు. ఈ సినిమా లాస్ట్ దా కూర్చోగలిగానంటే నాకు బ్రేవరీ అవార్డు ఇచ్చేయచ్చు. యూజువలీ వరద బాధితులు ఉంటారు కదా, వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ అని ఉంటుంది. ఈ సినిమా నుంచి నాకు రిలీఫ్ రావాలంటే కొంచెం ఫండ్ నాకు కూడా ఇస్తే బాగుంటుంది. ఐ నీడ్ టు రికవర్, మినిమం 1 వీక్ టైం కావాలి నాకు. రికవర్ అయ్యే ముందు ఇంకో రివ్యూ పెడతాను భయ్య, అదే పాపం ప్రతాప్ సినిమాది. సో ఇంత చెప్పాక బ్యాడ్ బాయ్ కార్తిక్ సినిమా గురించి ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 0.5 టమాటోస్ భయ్య. చూడండి, మీరు కూడా చూసి మీరే డిసైడ్ అవ్వండి మీకు ఎలా అనిపించిందో. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. ఇన్ జస్ట్ ఇన్ కేసు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చు పుచ్చుక్.